అసలు దీనికింత కాన్ఫిడెన్స్ ఏం చూసుకున్నా అర్థం కావడం లేదండి. ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతుంది? ఉండు, నేనే ఫోన్ చేస్తాను. ఏమండి, ఇంత ప్రయత్నించి కూడా మళ్ళీ మొదటికే వచ్చాం. ఇన్నాళ్ళు మాధవిలత కోసం వెతికాం. తను దొరికిన తర్వాత కూడా సంధ్య కూతురు దొరక్కపోవడం నిజంగా దురదృష్టం అండి. సంధ్య దగ్గరికి తన కూతుర్ని చేర్చే అదృష్టం లేదా? సంధ్యకి తన కూతుర్ని చూసుకునే భాగ్యం లేదా? ఒక్క అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి పడుతున్నాయి కదండి. డిసప్పాయింట్ అవ్వద్దు వింధ్య, ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా దొరకకుండా ఉండదు. ముందు మనం అనుకున్నామా మాధవీలత బ్రతికే ఉందని? ఒక్క అడుగు ముందుకు వెళ్తున్నాం కదా. ఖచ్చితంగా సంధ్య గారికి న్యాయం చేసే వరకు మనం నిద్రపోము. పాప ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి సంధ్య గారికి అప్పజెప్దాం. నాన్న ఫోన్ చేస్తున్నారేంటి? వింధ్య, నేను కాల్ మాట్లాడేసి వస్తాను. హలో, మౌనిక ఇంటికొచ్చింది. నట్టింట్లో కూర్చుని న్యూసెన్స్ చేస్తుంది. ఏం నాన్న, మౌనికి వచ్చిందా? అదే కదరా చెప్పేది. వచ్చి నట్టింట్లో కూర్చుని కదలట్లేదు. నాకివ్వండి ఫోను. అసలు ఏం జరుగుతుందిరా? మౌనిక మనింటికొచ్చి దౌర్జన్యం చేస్తుంది. తప్పు చేశానన్న భావన లేకుండా మనమేదో తప్పు చేసినట్టు మాట్లాడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే ఇస్తే ఇచ్చుకోండి అని చెప్పి బెదిరిస్తుందిరా. అసలు ఏంట్రా ఇది? అత్తా, నాకొకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. బావా, నీకోసం నేను ఇంట్లో వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు వస్తున్నావు? మౌనిక, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకు. నేనెందుకు ఇబ్బంది పెడతాను బావా? వాళ్ళు నాకు సాక్షాత్తు అత్త మామ. నువ్వే రాకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం, నన్ను క్షమించండి. మన చేతుల్లో ఏమీ ఉండదు, భగవంతుడు అలా రాశాడు అంతే. దయచేసి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పాను కదా బావా, నువ్వు వచ్చే వరకు నేను ఇంటికి వెళ్ళనని. ట్రై టు అండర్స్టాండ్. నువ్వెన్నైనా చెప్పు బావా, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్వు త్వరగా రా. ఒక్క నిమిషం. ఏమండి, ఏంటండి పక్కకొచ్చి మాట్లాడుతున్నారు? ఏం జరిగింది? అది అబే ఏం లేదు, ఆఫీస్ కాల్. ఏదైనా ప్రాబ్లమా? అబే అలాంటిదేమీ లేదు. సరే పదండి, అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి కాదు, గుడికి వెళ్దాం. గుడికెందుకండి? మాధవీలత దొరికింది. సంధ్య గారి కూతురు కూడా దొరకాలని పంతులు గారితో చెప్పి పూజ, అన్నదానం జరిపిద్దాం. మన ప్రయత్నంతో పాటు దైవ సంకల్పం కూడా ఉంటుంది. ఏంటండి సడన్ గా మీకు నాకంటే ఎక్కువ దేవుడి మీద భక్తి కలిగింది? ఈ రోజు కాదండి, రేపు అత్తయ్యని తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్దామండి. ఇంటికొద్దు, వెళ్తే ప్రాబ్లం అవుతుంది. ప్రాబ్లం అవడం ఏంటి? అయ్యో అదే, సంధ్య కూతురు దొరక్కపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే గుడికి వెళ్దాం పద. అది కాదండి, మాధవీలత ఉంది కదా. మనం ముగ్గురం కలిసి వెళ్దాం. ఇంటికి వెళ్తే మౌనికని వింధ్య చూసేస్తుంది. గుడికి తీసుకెళ్లి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. పద వింధ్య, పద. ఏమండి, అత్తా, నీ కొడుకు తప్పకుండా వస్తాడు. ఏయ్, ఏంటే నా కొడుకును భయపెడుతున్నావు నువ్వు? బావ మగాడు, నాకు భయపడతాడా? అయినా బావ మీద ఆ మాత్రం అజమాయిషి చలాయించే హక్కు నాకు లేదా? వాణి, ఏదో జరుగుతుంది. దీని వాయిస్ పెరిగింది, వాడి వాయిస్ తగ్గింది. ఇది బెదిరిస్తుంటే వాడు భయపడ్డమేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. మావయ్య, కాసేపట్లో బావ వస్తాడు కదా, అన్ని విషయాలు తెలుస్తాయి. అయినా ఇంటి కోడలు వచ్చి కూర్చుంటే కనీసం టీయో కాఫీయో మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలా? నేను చెప్తా. ఏయ్, కిచెన్లో ఎవరున్నారు? కొంచెం కాఫీ ఇవ్వండి. పంతులు గారు, మీరు చెప్పిన ముహూర్తానికే వ్రతం. త్వరగా రండి, అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. రాధిక గారు, రాధిక గారు,
రాధిక గారు, ఇదేంటి ఉన్నపళంగా ఇంటికొస్తుంది? పంతులు గారిని మళ్ళీ ఫోన్ చేస్తాను. రాధిక గారు, ఏంటి కంగారుగా ఉన్నావు? ఇక్కడికి వచ్చావేంటి? రాధిక గారు, ఒకటి చెప్పండి ముందు. వింధ్య అంటే ఎవరు? వింధ్య మా అల్లుడికి మొదటి భార్య. ఆయన దాని గురించి నీకెందుకు? వింధ్య మా ఆశ్రమానికి వచ్చింది. దేనికి? ఆల్రెడీ ఒక పాపని పెంచుకుంటున్నారు కదా, మళ్ళీ ఇంకో పాపని దత్తత తీసుకోవడం కోసం వచ్చారా? అబ్బా, దత్తత కోసం కాదండి, భూమి కోసం వచ్చారు. భూమి కోసమా? నేను నెంబర్ మార్చానని సీట్ ఏమన్నా వింధ్యకు ఫోన్ చేశాడా? అయినా వింధ్య ఇలాంటి పనులు చేయదే. అబ్బా, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఏదేదో ఊహించుకుంటారు. తను వచ్చింది సంధ్య కూతురు భూమి కోసం. ఏ ఏం మాట్లాడుతున్నావు? సంధ్య కూతురు భూమి ఏంటి? సంధ్య భూమిని పెంచుకుంటుంది కదా. కాదండి, పెంచుకున్న కూతురు కాదు, కన్న కూతురే. భూమి కన్న కూతురని తల్లికి తెలీదు, సంధ్య కన్న తల్లని భూమికి తెలీదు. జోక్ చేస్తున్నావా? నేనెందుకు జోక్ చేస్తానండి? నేను నిజంగానే చెప్తున్నానండి. వింధ్య వచ్చి సంధ్య తన ప్రాణ స్నేహితురాలు ఎవరో తాగుబోతు హాస్పిటల్లో చనిపోయిన బిడ్డని సంధ్య దగ్గర పెట్టి సంధ్య బిడ్డని తీసుకెళ్లి వేరే ఆవిడ దగ్గర పెట్టారంట. ఆవిడ కూడా వచ్చింది. ఆ తరువాత ఆవిడ భూమిని వైజాగ్ ఆశ్రమంలో ఇనుప పెట్టే చెక్క బొమ్మతో పాటు వదిలేసిందంట. వైజాగ్ ఆశ్రమం నుంచి భూమి మా దగ్గరకు వచ్చింది. వాళ్ళు భూమిని వెతుక్కుంటూ మా ఆశ్రమం దగ్గరికే వచ్చారు. భూమి ఎవరో కాదండి, సంధ్య కూతురే. ఈ విషయం వాళ్ళకు నువ్వు చెప్పేశావా? ఆ పాప సంధ్య దగ్గర ఉన్న భూమి అని చెప్పేశావా? లేదండి, నాకేం తెలీదని దాచేశాను. అమ్మయ్యా, మంచి పని చేశావు. చాలా థ్యాంక్స్. అదేంటండి, ఇంత పెద్ద రహస్యం వాళ్ళకి చెప్పకుండా దాచేస్తే ఒట్టి థ్యాంక్సేనా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ఇస్తాను. ఇక్కడే ఉండు. ఈ రహస్యం నేను అనుకున్నట్టుగానే నాకు ఉపయోగపడుతుంది. ఈ భూమి నాకు లక్ష్మీదేవినే. ఇప్పటికే దానివల్ల చాలా డబ్బు సంపాదించుకున్నాను. ఇంకా దీన్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవచ్చు. భూమి, నువ్వు ఆశ్రమంలో ఉన్నప్పుడు నిన్ను ఆడిపోసుకున్నాను, కానీ నువ్వు నాకు అదృష్టవంతురాలివే. ఇదిగో. నాకు తెలుసండి ఇది రహస్యమని, అందుకే ఎవరికీ చెప్పలేదు. చూడు, ఈ నిజం కొన్ని జీవితాల్ని తారుమారు చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే మేడం. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా టచ్లో ఉండవు. కానీ డబ్బుకి కక్కుర్తుపడి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని పిచ్చి పనులు చేయకు. అదేం లేదు మేడం, మీరిస్తే తీసుకుంటాను తప్ప ఎలాంటి పిచ్చి పనులు చేయను. ఈ విషయం నీ కడుపులోనే దాచుకో. వెళ్ళిక్కడ నుంచే. వస్తానమ్మా. సంధ్య, భూమి నీ కూతురా? కన్న కూతురు అన్న విషయం తెలియక భూమిని దత్తత తెచ్చుకున్నావు. ఈ నిజం నీకెప్పటికీ తెలియనివ్వను. నువ్వు నా కూతురుని జైలుకి పంపించి నాకు దూరం చేశావు. ఇప్పుడు ఈ నిజం దాచి నీ నుంచి భూమిని దూరం చేస్తాను. దొరికేవే సంధ్య. అమ్మాను, ఆ భూమిని బ్యాట్ చేయడానికి నేనొక గేమ్ ఆడతాను చూడు. బ్యాట్ చేయడం ఏంటి? అలాంటివేమీ నువ్వు పెట్టుకోకు. అబ్బా, మీరిద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నానులేమ్మా. నువ్వు గెలవాలంటే అది ఓడిపోవాలని అన్నావు కదా. అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని ఓడగొట్టాలి. నేను వెళ్ళి టాబ్లెట్ వేసుకోవాలని చెప్పి మంచినీళ్లు తెమ్మంటాను. అది మంచినీళ్ల కోసం వెళ్ళి తెస్తుంది. నా గొంతులో టాబ్లెట్ పడగానే అది నీళ్లు నేలపాలు చేస్తుంది. అయ్యయ్యో, దానివల్ల నీకు ప్రాబ్లం అవుతుంది. ఏం కాదమ్మా, కాసేపే కదా. దానికి నిర్లక్ష్యం పెరిగింది, పని సరిగ్గా చేయటం చేత కావట్లేదని తిడుతూ ఉంటాను.
కానీ ఈలోపు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వు. అప్పుడే భూమికి నీకు తేడా తెలుస్తుంది, నువ్వు గెలుస్తావు. కానీ రిస్క్ ఏమో నానమ్మ. గొంతులో టాబ్లెట్ ఇరుక్కుపోతే చాలా ప్రమాదం కదా. నిన్ను గెలిపించడం కోసం నేను ఏమాత్రం రిస్క్ చేయలేనా? అదిగో భూమి అక్కడ కూర్చుని హోంవర్క్ చేసుకుంటోంది. నేను వెళ్ళి ఇప్పుడు డ్రామా ఆడతాను, నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు రాయాలి. అబ్బా ఆ, ఏంటత్తయ్య, ఏమైనా కావాలా? ఆ, టాబ్లెట్ వేసుకుంటానమ్మా, కొంచెం మంచినీళ్ళు కావాలి. ఉండండి అత్తయ్య, నేను తీసుకొస్తాను. నువ్వెందుకమ్మా? భూమి తీసుకురాలేదా? తను రాసుకుంటుంది కదా. హా, ఎప్పటికిప్పుడు చదువుకుని కలెక్టర్ అవుతుందా, ఐపీఎస్ అవుతుందా? కాసిన్ని మంచినీళ్లే కదా తెచ్చేది. ఏ భూమి, వెళ్ళి తీసుకురాపో. ఎందుకత్తయ్య, నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా. మంచినీళ్లే కదమ్మా. భూమికి చెప్తే అరిగిపోతుందా, కరిగిపోతుందా? అమ్మా, నేను తీసుకొస్తాను. ఏ భూమి, జాగ్రత్తనే. ఈ మధ్య నువ్వు ఇంట్లో సరిగ్గా పనులు చెయ్యట్లేదు. ఉదయం కూడా బియ్యం నేలపాలు చేసావు. నేను పని చెప్పాను కదా అని నా పైన కోపం పెట్టుకోవద్దు. అయ్యయ్యో, ఇంత చిన్నదానికి కోపం ఎందుకమ్మా? మంచినీళ్ళే కదా, తీసుకొచ్చిస్తాను. త్వరగా రా. అత్తయ్య, ఏంటిది? చిన్నపిల్ల, ఒక్కసారి బియ్యం చేయి జారిపోయాయని ప్రతిసారి అలాగే చేయి జారిపోతుందా? భూమి, అక్కడ చూడు. నానమ్మ టాబ్లెట్ వేసుకోవాలని మంచినీళ్ళు అడుగుతుంది కదా. నువ్వు వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి ఆ గ్లాసు జారి పడిపోవాలి. పాపమక్క, పెద్దవిడా. పైగా అమ్మ ఏమనుకుంటుందో ఏంటో. నేను గెలవాలంటే నువ్వు ఓడిపోవాలని చెప్పాను కదా. ప్రతిసారి నేను గుర్తు చేయాల్సి వస్తుందేంటి? గ్లాస్ తీసుకుని వెళ్ళు. ఇచ్చినట్టే ఇచ్చి గ్లాస్ వదిలి. నాన్నమ్మకి ఇబ్బంది అవుతుంది కదా. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చెప్పింది చెయ్యి. ఏమే, వస్తున్నావా? వస్తున్నాను నాన్నమ్మ. ఏంటి అలా పడేశావు? అత్తయ్య, ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాన్నమ్మ, ఇదిగో. అమ్మాను, సమయానికి మంచినీళ్ళు తీసుకొచ్చి నా ప్రాణం కాపాడావు. నువ్వు రాకపోతే నా ప్రాణం పోయేది. ఏంటే నువ్వు నా ప్రాణం తీయడానికే వచ్చావా? ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నేను చెప్తూనే ఉన్నాను, ఈ మధ్య నువ్వు సరిగ్గా పనిచేయటం లేదు అని. 3 పూట్ల తినటం వల్ల నీకు నిర్లక్ష్యం పెరిగిందే. సంధ్య, హనుని చూడు, సమయానికి పరిగెత్తుకుంటూ మంచినీళ్ళు తెచ్చిచ్చింది. ఇన్నాళ్ళు నువ్వు ఆ భూమిని చూసి నేర్చుకోవాలి అన్నావు కదా. హనుని చూసి భూమి నేర్చుకోవాలి. అమ్మో, ఇప్పుడు ఈ భూమికి కొమ్ములొచ్చాయి. సారీ అమ్మా, తప్పు నాదే. అను ఒక సమయానికి నీళ్ళు తీసుకొని వచ్చి ఇచ్చింది. అను నాకంట గ్రేట్. ఏంటి అను అక్క గ్రేట్ అంటున్నావు? అలా ఎవరైనా చెప్పమన్నారా? నీళ్లు తీసుకొచ్చి చెయ్యి జార్చమని చెప్తున్నారా? చెప్పు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇది నేను కల్పించి చేశానంటావా? అత్తయ్య, మీరు ఆగండి. భూమి, నువ్వు చెప్పు. మళ్ళీ ఏదైనా అబద్ధం ఆడుతున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? చెప్పు భూమి. లేదమ్మా, చేయి జారింది. నాదే తప్పమ్మా. మరి నువ్వేంటి అను అక్క గ్రేట్ అంటున్నావు? ఎవరు బెస్టో 4 రోజుల తర్వాత తెలుస్తుంది, సరేనా? ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా ఉన్నావు? అనుకోకుండా జరిగిందా, కావాలని చేస్తున్నావా? లేదమ్మా, అనుకోకుండా చేయి జారింది. ఇంకొకసారి ఇలా జరగకూడదు.
వెళ్ళు. అను చాలా గ్రేట్ అమ్మా. ఎప్పుడు ఇలాగే షార్ప్గా ఉండాలి. వెరీ గుడ్. వింధ్య, లోపలికి వెళ్లి సంధ్య గారి కూతురు త్వరగా దొరకాలని ఆలయ కమిటీ వాళ్ళతో మాట్లాడి నిత్య పూజలు జరిపించమని చెప్పు. త్వరగా వెళ్ళండి. అదేంటండి వెళ్ళండి చేయండి అని అంటున్నారు? గుడికొచ్చింది మమ్మల్ని పంపించడానికా? మీరు దేవుడి దర్శనం చేసుకోరా? వింధ్య, అది అది మీకు ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీరు త్వరగా వెళ్ళాలని మళ్ళీ చెప్పండి. మీరు బయలుదేరిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు. మీ ప్రవర్తన ఎందుకు మారిపోయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మనకిప్పుడు సంధ్య లైఫ్ ముఖ్యమా లేదా మీకు ఆఫీస్ ముఖ్యమా? ఎవరు ఫోన్? ఆఫీస్ నుంచా? మీ క్లయింటా? ఇలా ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఎందుకు వింధ్య చిన్న చిన్న విషయాలకే ఇలా మాట్లాడతాం? ఇన్ని రోజులు మనం మాధవీలత కోసం వెతికాం. తన దగ్గర సంధ్య గారి కూతురు లేకపోవడం నా తప్ప? అప్పటికే ఆశ్రమానికి వెళ్ళాం. అక్కడ కూడా ఏమీ తెలియలేదు. మిగతా ఆశ్రమాలు కూడా వెతుకుదాం అనుకున్నాం కదా. నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. మీరిద్దరు గుడిలోకి వెళ్ళండి. మీకు కుదిరినప్పుడు ఇవాళ ఎందుకండి? రేపే వెళ్దాం. ఇప్పుడు ఇంటికి వెళ్దాం పదండి. ఇంటికా? ఇంటికి వెళ్తే తెలిసిపోతుంది. తెలిసిపోవడం ఏంటి? అయ్యో, తెలిసిపోవడం కాదు, అది అది అలసిపోవడం అంటున్నాను. మనం మన ఇంటికి వెళ్తే ఎందుకు కలిసిపోతాం? అదే, ఇప్పుడు గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ గుడికి వస్తే అలసిపోతాం కదా. పాప మనకు త్వరగా దొరకాలి కదా. సంధ్య గారు హ్యాపీగా ఉండాలి కదా. ఉండాలి. అందుకే మీరిద్దరు గుడికి వెళ్ళండి. సరే, రిటర్న్ లో మీరు మరి పిక్ చేసుకుంటారా? బా, నేను ఫోన్ చేస్తాను. ఏంటో ఎందుకు హడావుడి చేస్తారో, ఎందుకు అదోలా ఉంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. సరే వెళ్తానులేండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్తేనన్నా మీ టెన్షన్ తగ్గుతుందేమో. వెళ్ళండి. సరే మాధవి, పద. మౌనిక, ఎందుకు మాటి మాటికి కాల్ చేస్తావు? వస్తున్నాను. బావా, వస్తున్నావా లేదా నన్నే రమ్మంటావా? వచ్చేస్తున్నాను. బావా, రా బావా. పర్వాలేదు, టైంకి వచ్చేసావు. పద పద, ఆలస్యం అవుతుంది. ఇంట్లో అమ్మ వ్రతానికి అన్ని ఏర్పాట్లు చేసేసింది. బయలుదేరదాం పద బావా. అమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. నాన్న, మీరేం కంగారు పడకండి. నేను 10 నిమిషాల్లో వస్తాను. మౌనిక, పద వెళ్దాం. రాజేష్, ఏం జరుగుతుందిరా? చెప్పు బావా, అత్త అడుగుతుంది. ఇంకా ఎన్నాళ్ళు దాస్తావు? ఏం జరిగిందో అత్తకు చెప్పేసే బావా. మౌనిక, నువ్వు నోరు మూస్తావా? ఇది మా తల్లి కొడుకులకు సంబంధించిన విషయం, మా కుటుంబానికి సంబంధించిన విషయం. నువ్వు దయచేసి మాట్లాడుకో. సరే అత్త, మాట్లాడదంటున్నావు కదా, మాట్లాడంలే. ఏమడుగుతావు అడుగు. నీ కొడుకేం చెప్తాడో విను. రాజేష్, మౌనిక మాటి మాటికి మన ఇంటికి రావడం ఏంటి? అసలు నట్టింట్లో కూర్చుని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం ఏంటి? ఫోన్ చేస్తే నువ్వు దీనికి భయపడ్డం ఏంటి? అసలు ఏం జరుగుతుందిరా? అది ఇంట్లో వ్రతం పెట్టుకుంటే ఏంటి, పేరంటం పెట్టుకుంటే ఏంటి? అసలు నువ్వు వింధ్యను తీసుకెళ్లిన వాడివి, వింధ్యను వదిలేసి ఒక్కడివే రావడం ఏంటి? అసలు మౌనికకేంటి సంబంధం? సంబంధం ఏంటని కొత్తగా అడుగుతావేంటమ్మా? తను రాధిక అత్తయ్య కూతురు. నువ్వు చెప్పేది అబద్ధం.
నువ్వు ఇంతకు ముందు రాజేష్ లాగా లేవు. మౌనికను చూస్తే ఒంటి కాలు మీద లేచే రాజేష్వి కాదు నువ్వు. ఏదో విషయంలో నువ్వు భయపడుతున్నావు. ఏం జరిగిందో చెప్పు రాజేష్. అసలు తన ఇంటికొస్తే నువ్వు పరిగెత్తుకుంటూ రావడం ఏంటి? వాళ్ళింటికి నువ్వెందుకు వెళ్ళాలిరా? చెప్పు. చెప్పు బావా, అత్తయ్యకి సమాధానం చెప్పు, నాన్సకుండా చెప్పు. మౌనిక, మీ అత్తయ్య చెప్పింది కదా ఇది తల్లి కొడుకుల విషయమని. ఒరేయ్, ఈ అమ్మాయి దౌర్జన్యం చేస్తుంటే నువ్వు బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతావేంటి? నాన్న అది అది తనకి పెళ్ళయింది కదా నాన్న. అవును, తనకి పెళ్లి జరిగింది. భర్త ఉన్నాడో పోయాడో మనకు తెలీదు. అయితే మనకేం సంబంధం? సంబంధం ఉంది కదా నాన్న. ఎంత బాగా చెప్తున్నావు బావా. ఆ సంబంధం కూడా ఏంటో చెప్పేసే బావా. చెప్పు రాజేష్. దానికి పెళ్ళైతే దానికి నీకు ఏంటి సంబంధం అసలు? చాలా సంబంధం ఉందమ్మా. ఏం మాట్లాడుతున్నావు రాజేష్ నువ్వు? తన పెళ్ళి అవ్వడానికి కారణం నేనే. నువ్వు కారణం ఏంటి అసలు? బావ నిజం చెప్పేసేలా ఉన్నాడు. తాళి కట్టింది నేనే అని చెప్పే బావా. అడుగుతున్నది రాజేష్ నిన్నే. తన పెళ్ళవడానికి కారణం నువ్వెందుకు అవుతావు? ఎందుకంటే తన మెడలో తాళి కట్టిన వాడు ఎవరో కాదు, నాకు బాగా తెలిసినవాడు. నీకు తెలిసినవాడా? అయితే ఏంటి? ఒక విధంగా మౌనిక పెళ్ళవడానికి కారణం నేనేనమ్మా. అత్తయ్యకి తలనొప్పిగా ఉందంట, కాస్త బామ్ రాయొచ్చు కదా. నేను రాయనమ్మా. వచ్చినప్పటి నుండి ఈవిడ నన్ను తిడుతూనే ఉంది. అసలు ఈవిడికి నాకు ఏంటి సంబంధం? నన్ను పని మనిషిలా చూస్తుంది. నీ కోసం 100 పనులైనా చేస్తాను, కానీ ఆవిడ కోసం ఒక్క పని కూడా చేయను. చేయను.